అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మీకు ఏంటంటే నేను చాలా లేట్గా వస్తున్నాను వీడియోల్లో. గుంట పొంగడాలు చూపిద్దామని చెప్పి. గుంట పొంగడాలు ఇడ్లీ పిండితో వేయొచ్చు, వరి పిండితో వేయొచ్చు, మినపిండితో వేయొచ్చు. ఓకేనమ్మా? నేను తీపి గుంట పొంగడాలు వేస్తున్నాను. ఎందుకంటే దానికి కారణం మాకు తెలుసున్నవాడు సలివిడి ఇచ్చారు. కొంచెం సలివిడి పూల ముక్కలే చూపిద్దాం అనుకున్నాను. సర్లే అని చెప్పి అక్క పట్టుకొచ్చింది కొత్తగా డిమార్ట్కి వెళ్ళి. సర్లే 4 గుంట పొంగడాలు చూపించవచ్చు, తర్వాత 4 అట్లకని చూపించవచ్చులే అని చెప్పి రండి. సలివిడి తెలుసు కదా మీకు, సారి పెడతారు కదా చంటి పిల్లల సారి. ఇదిగో బెల్లం సలివిడి మాట. సలివిడి పంపించారు వాళ్ళు, వీడియోలో చూపించుకోవే అని చెప్పి. ఇందులో మనం ఏం వేసుకోవాలంటే కొద్దిగా సోడా వేసుకుందాం పొంగడానికి. ఓకేనమ్మా? అంతే. తర్వాత నువ్వు పప్పు వేసుకుందాం, బాగుంటుంది. కొద్దిగా నువ్వు పప్పు వేసుకుందాం. తెలుసు కదమ్మా నువ్వు పప్పు. అదిగో గుంట పొంగడాలు ఇడ్లీ పిండిలోను అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసుకుని చూపిస్తారు. అది చూపిస్తాను. ఇది మనకు కరెక్ట్గా దొరికింది కదా, ముందు తీపితో మొదలు పెడదామని చెప్పి. ఇదిగో సలివిడి మాట, ఇది బెల్లం సలివిడి. నైటు ఇంత పెరుగుబెళ్ళు వేసుకుని నానబెట్టుకోండి. సలివిడి ఉందనుకో, ఇంత పెరుగుబెళ్ళు వేసుకుని నానబెట్టుకుంటే ఇలా నానుతుందన్నమాట. అది చక్కగా గుల్ల వస్తుంది. ఓకేనమ్మా? అంటించుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. శీతాకాలం వల్ల తోడిపోయింది నెయ్యిలాగా ఆయిల్. యూట్యూబ్ పెట్టినప్పుడు ఓవెల్ కూడా ఉండేది, వాడతలేదు కదా అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేసాం, చుట్టాలకి. ఓకేనమ్మా? చక్కగా ఇలా వేసుకోండి. నాకు అన్నీ తెలియకుండా పట్టుకొస్తుంది అక్క. అదిగో చూడండి అక్కడ ఏమని రాసిందో, అలా చూపించు ఒకసారి. సిమ్లో పెట్టుకోండి అమ్మా. అది పిల్లలు చక్కగా తింటారు. కొందరు పోకుండలు తింటారు, పోకుండలు తినరు కొందరు. ఇలా తింటే కేక్ లాగా ఉంటుంది మాట ఇది. అమ్మా ఇదిగో కేక్ వచ్చినట్టు వస్తుంది. ఏదో అలా మాదిరి పెడితే పిల్లలకి తింటారని బేమ. ఇదిగో మూత ఇచ్చాడు దీనికి, సిమ్లో పెట్టాను. ఓకేనమ్మా? అవి మట్టుకు పెట్టకండి. ఓకేనమ్మా? అది ఇదిగో కంగారు పడకుండా చిన్న ఊస ఉంటుందిరా దీనికి. నా దగ్గర చాకు ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించేసాను, లేకపోతే బుల్లు ఊస. చూడండి ఎంత బాగా వచ్చిందో. పూల ముక్క అయితే ఇప్పుడు ఎంత నూనె పట్టినాం. థ్యాంక్స్ తెచ్చినందుకు కరుణ తల్లి, చాలా బాగా తెచ్చావు. డిజైన్ కూడా వచ్చింది చూడు. అదొద్దు, వేరే తెస్తాను. చూడమ్మా, ఫస్ట్ టైం వేస్తున్నాను నేను. అమ్మా నేను అంతకుముందే ఇలా ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం. అక్క కొనుక్కొచ్చి, పైగా దీంట్లో డిజైన్ ఉంది, అది కూడా డిజైన్ వచ్చింది. డిజైన్ పట్టుకొచ్చింది మాట అక్క. పిల్లలకి ఏదో అలాగ చూపిస్తూ ఉంటే మాదిరిగా ఇష్టపడతారు. ఇది మనం చేసేదంత ప్రయత్నం పిల్లలకే. అది చూడండి. ఇప్పుడు ఇదే పోకుండా ఉండాలంటే కేజీ నూనె అయ్యాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు సలివిడని చూస్తే.
అంతేనమ్మా. ఒక్కసారి మూత పెడతాను, కాలిపోతే తీసేసుకుందాం. ఓకేనమ్మా, చూడు. అయిగో అది. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. చాలా చాలా బాగా వచ్చినాయిరా. సలివిడి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ లచ్చమ్మ గారు. గుంట పొంగడాలు వండి చూపిస్తున్నాను మా వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ. సిమ్లోనే పెట్టుకోండి అమ్మా. మీకు మళ్ళీ కారాన్ని చూపిస్తాను. ఇడ్లీ పిండితో చూపిస్తాను, మినప్పిండితో కూడా చూపిస్తాను. ఇంకా 2 ఉన్నాయి దీంట్లో చూపించి మీకు. ఈ గుంట పొంగడాల్లో చాలా రకాలు చూపించవచ్చు మీకు, చూపిస్తా. సోడి పిండితో కూడా చూపిస్తా. ఓకేనమ్మా, మూత పెట్టుకుందాం. ఓకేనమ్మా, ఇది అసలు ఆయిలే లేదు. చూడండి ఎంత చక్కగాను, సింపుల్గా. ముసలమ్మలు గట్టి ఎంత బాగా తినొచ్చు. షుగర్ పేషెంట్లకి ఎంత బాగుంటుందో. ఎవరైనా చలివిడి పెడితే పాడు చేసుకోకండి అమ్మా. గుంట పొంగడాలు ఉందనుకో ఇలాగ ఉపయోగించుకోండి. ఇన్నాళ్ళ చలివిడి తినట్లేదు కదా, అందుకని వాళ్ళు కూడా తగ్గించేసారు, కొద్ది కొద్దిగా పెడుతున్నారు. 1/2 కిలో ముద్ద పెట్టేవారు చలివిడి పంచి పెడితే, సంటిపెడి సారి వస్తే 1/2 కిలో ఒక్కొక్క ఇంటికి. ఇప్పుడు ఏదో పెట్టామన్న పేరు పొట్టుబళ్ళు అంత పెడుతున్నారు అనుకో. వాళ్ళ తప్పు కాదు, తినట్లేదని పెడతలేదు అమ్మా. అది మాట. చలివిడి అనేది పూర్వీకుల కాడి నుంచి వచ్చింది, కడుపు సలవని పెడతారు. ఓకేనమ్మా. ఇది నాన్ స్టిక్ అంటమ్మా. 350 రూపాయలు అంటే డిమార్ట్లో పట్టుకొచ్చింది అక్క. ఇందులో 2 రకాలు ఉంటాయంటో చూసుకుని తెచ్చుకోండి అమ్మా. నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. అదిగో ఎంతోసేపు కదమ్మా, 1/2 గంటలు అయిపోద్ది పని. కాకపోతే పెరిగోసి నానబెట్టుకోండి. చలివిడి ఎవరన్నా పెట్టినా వేస్ట్ చేయకండి. చక్కగా పిల్లలకి ఇలా పెట్టండి, చాలా బాగుంటుంది. అది ఇందులో డిజైన్ చూసారా, ఆ డిజైన్ వల్ల అన్నం వచ్చింది. అది ఓకే బంగారం. ఇగో తర్వాత ఎట్ల కింద వేస్తాను మీకు చూపించడానికి. ఇలా చూసారా ఎంత వచ్చిందో, అలా అంత మొత్తం ఇచ్చారు. ఓకేనమ్మా, నచ్చితే మరి ఇలాగా చేసుకోండి. చేసుకున్న వాళ్ళు చెప్పండి. పాడు చేసుకోకూడదు ఏ వస్తువు కూడా. మనం బుర్ర పెట్టి ఆలోచిస్తే ప్రతి దానికి పదుబలం ఉంటుంది. ఉపయోగించుకుని మనం చేసుకోవాలంతే, ఏది పాడవదాం. తెలియక ఇది ఎందుకు అని చెప్పి అలాగే ఇసుకదాల మీద అలా పాడేస్తాం. ఓకే బంగారం. అలాగే మరి నచ్చితే ఇలా చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మరి మీరు అన్నీ పూర్తిగా చూడాలి, నా వీడియోలన్నీ పూర్తిగా చూసి కామెంట్లో తెలిపితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.